అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన పెద్దలు చెప్పే సామెతలు నాకు ఒక్కొక్కటిగా గుర్తొస్తూనే ఉంటున్నాయి. దానికి ప్రధాన కారణం వైసీపీ పార్టీ. ఏంటి అంటే తాను తీసుకున్న గోతులో తానే పడుతున్నట్లు, మరొకటి ఏంటంటే తాను ఒకటి తెలిస్తే దైవం వేరేది తెలిసింది అన్నట్టుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళ పరిస్థితి తయారైంది. అసలు ఏం జరిగింది అంటే రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎక్కడా జరగలేని అన్యాయం జరిగిపోతుంది కాబట్టి వాళ్ళ మీద ఉన్న అమితమైన ప్రేమతో ఆయన ఒక డిజిటల్ బుక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? కార్యకర్తలు ఎవరైనా సరే ఇబ్బంది పెడితే కూటమి ప్రభుత్వం ద్వారా వెంటనే ఆ బుక్లోకి వచ్చి దాన్ని వెంటనే లాగిన్ అయిన తర్వాత వాళ్ళ సమస్యను చెప్పుకుంటే కనుక నేను మీకు అండగా ఉన్నాను, నేను ఏదీ మర్చిపోను అని నేను మీకు భరోసా ఇస్తాను అన్న విధంగా ఒక బుక్ లాంచ్ చేసి మీకు న్యాయం జరిగేలా చూస్తాను అని ఒక బుక్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది వైసీపీ పార్టీ వాళ్ళకి ఎంత ఉపయోగపడిందో నాకు తెలియదు, కానీ దీని ద్వారా వైసీపీకే పెద్ద హోల్ బొక్క అని నా అభిప్రాయం. అది మరొకసారి నిరూపితమైంది. అసలు ఏం జరిగింది అంటే ఈ బుక్ ఓపెన్ చేసి వేరే పార్టీ అధ్యక్షుడు ఏకంగా వీళ్ళ పార్టీ నేతలపైనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ ఫిర్యాదుని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించారా? వాళ్ళ పార్టీ నేతల కోసమే ఇది పనిచేస్తుందా, లేదంటే సామాన్య ప్రజలకు కూడా ఇది పనిచేస్తుందా లేదా అనేది ఎవరికి క్లారిటీ లేదు. కాబట్టి ఈ ఒక్క దానితో చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది. అసలు విషయం ఏంటి, ఎవరు ఫిర్యాదు చేశారు అనే దాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఇది వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ కదా, అది ఓపెన్ చేస్తే యాప్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఎవరు ఫిర్యాదు చేశారు అంటే నవతరం పార్టీ కార్యాలయం పైన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఇంటిపైన కారు పైన వైఎస్ఆర్సీపీ మంత్రి విడుదల రజని దాడి చేయించారు. ఆమె పైన ఎటువంటి చర్యలు లేవు. దయచేసి జగన్ గారు డిజిటల్ బుక్లో నా ఫిర్యాదు స్వీకరించి వారిపై చర్యలు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను అని చెప్పేసి రావు సుబ్రహ్మణ్యం ఎవరైతే నవతరం పార్టీ ఉంది కదా, సో ఆ పార్టీ అధ్యక్షులు సో ఈ డిజిటల్ బుక్ ద్వారా రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఏకంగా వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ పైనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడది 2022 సంవత్సరం ఏకంగా డేట్ కూడా పెట్టారు ఆయన, ఏప్రిల్ 15 అంటండి. సో ఆ సమయంలో విడుదల రజనీ గారు వాళ్ళ మనుషులతో రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పైన వాళ్ళ ఇంటిపైన దాడి చేసి కారు పైన కూడా దాడి చేశారు. దీని మీద అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడైనా సరే ఈ డిజిటల్ బుక్లో నేను ఫిర్యాదు చేశాను కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి ఇవన్నీ ఫిల్ చేయడమే కాకుండా ఇక్కడ స్థితి ఓపెన్, ప్రాధాన్యత మీడియము, వర్గం, ట్రాన్స్పాసింగ్, సృష్టించిన తేదీ అంటే ఎప్పుడు జరిగింది, నవీకరించిన తేదీ, ఎస్ఎల్ఏ గడువు, ఎసల్మేషన్ స్థాయి, మొత్తం వాళ్ళు ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కటి ఫోన్ నెంబర్తో సహా ఇక్కడ బ్లర్ ఉంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని తర్వాత అందులో ఒక ఆప్షన్ కూడా ఉంది, మీకు ఏదైనా ఫొటోస్ వీడియోస్ ఉంటే కూడా అప్లోడ్ చేయొచ్చు ఆధారాల కింద అని. సేమ్ ఇంటిని దాడి చేసిన ఫోటోలు కావచ్చు, ఇల్లు, కారు పైన దాడి చేసిన ఇవన్నీ ప్రతిదీ కూడా పక్కాగా ఒక రూల్, అది బుక్లో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ పాటించి ఆయన మంత్రి విడుదల రజనీ మీద ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే మరి ఈ ఫిర్యాదును జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరించి ఆయనకు న్యాయం జరిగేలా చేస్తారా, చేయరా? జగన్మోహన్ రెడ్డి గారు అందరి గురించి ఆలోచించి పెట్టారా, లేదంటే ఈ డిజిటల్ బుక్ కేవలం వాళ్ళ వైసీపీ పార్టీ కార్యకర్తల కోసమే పనిచేస్తుందా? లేదు, వాళ్ళ కోసం కూడా పనిచేయకుండా కేవలం కార్యకర్తలంతా వేరే పార్టీలోకి జంప్ అవ్వకుండా ఏదో నేను చేస్తున్నాను అని అపోహ చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక మాస్టర్ ప్లాన్ మాత్రమే వేశారనేది మనకి తేలాల్సి ఉంది. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది చాలా విపరీతంగా అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటి అభిమానించే వ్యక్తులకు మాత్రమే ఈ డిజిటల్ బుక్ మరి ఇప్పుడు ఎంత బహిరంగంగా అందరికీ తెలిసేలాగా ఈయన పోస్ట్ పెట్టడమే కాకుండా ఇలాగా రిజిస్టర్ చేయడమే కాకుండా కంప్లైంట్ చేయడమే కాకుండా మీడియా ముందుకు వచ్చి నేను ఈ డిజిటల్ బుక్ ద్వారా విడుదల రజనీ గారి మీద నేను ఫిర్యాదు చేశాను విత్ ఆధారాలతో సహా ప్రతిదాంతో కూడా నేను ప్రతి ఒక్కటి కూడా దాంట్లో సమర్పించాను, నాకు న్యాయం జరగాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నానని
ఓపెన్గా అందరి ముందు మీడియా ముందు చెప్పారు. మరి ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకుంటారా తీసుకోరా, లేదంటే నిన్న మునిగినోడికి చలేంటని ఎవరైనా అనుకున్నా నాకేంటి, మళ్ళీ నేను ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు నేను వస్తాను, ఓట్లు అడుగుతాను, మళ్ళీ నేను నాకు ఒక ఛాన్స్ ఉండని అంటాను, ఒకవేళ అధికారం వస్తే కానీ దోచుకుంటాననే మైండ్ సెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కానీ ఇది అయితే పట్టించుకోరు అని 100% నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఏదో వాళ్ళ కార్యకర్తలను మోసం చేయడానికి ఒక బుక్ తీసుకొచ్చారు బ్రదర్, అంతేగాని సామాన్య ప్రజల కోసం అలాంటిది ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి మీరు మీలాంటి వాళ్ళ కోసం వేరే వాళ్ళ కోసం ఇది పని చెయ్యదు. చూద్దాం, ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సీరియస్గా తీసుకుంటే ఆయన నిజంగానే ఒక గొప్ప నాయకుడు అని చెప్పేసి చరిత్రలో మిగిలిపోతారు. వెయిట్ అండ్ సీ. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.